స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్. సో ఈ వీక్ మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉంది? సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1 వీక్లో మార్కెట్లో ఏం జరిగింది? సో దిస్ వీక్ ఆల్సో వీ కెన్ సే ఈజ్ ఏ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ మనకి మార్కెట్స్ చూపించాయండి. సో మార్కెట్స్ హ్యావ్ రీచ్డ్ అగైన్ ఆల్ టైమ్ హైని ఈ వీక్లో కూడా క్రియేట్ చేశాయి. సో నిఫ్టీ ఆల్మోస్ట్ 22,525ని మనకి రీచ్ అయిందండి. అండ్ సెన్సెక్స్ అయితే అబౌవ్ 74,000 అంటే 74,245 దట్ ఈస్ ఎ న్యూ ఆల్ టైమ్ హైన్ అయితే మనకి మార్కెట్స్లో కనిపించాయి. సో దానికి రీజన్స్ అయితే మనకి ఎప్పుడైతే ఫెడ్ రేట్ కట్స్ అనేవి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అనేది జరుగుతుంది, మేబీ జూన్లోనే జరగబోతుంది, 2024 జూన్లోనే మనకి జూన్ ఆ తర్వాతలో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే వస్తుంది అనేది ఒక న్యూస్ ఉంటే, ఇంకొక న్యూస్ ఏంటంటే మనకి మ్యాక్రో ఫండమెంటల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా, సో అందరూ కూడా మన ఇండియన్ జీడిపి ఆల్మోస్ట్ 8%తో గ్రోత్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆల్ దీస్ పాజిటివ్ న్యూస్ అండ్ ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ కూడా ఈసారి మన ఇండియన్ మార్కెట్స్లో కనిపించిందండి. సో అది కూడా మనకి ర్యాలీకి యూజ్ అయిందని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, యాంఫీ డేటా అనేది ఫిబ్రవరిది మనకి రిలీజ్ అయిందండి. సో ఈ యాంఫీ డేటా ప్రకారము వీ హ్యావ్ రీచ్డ్ అంటే 19,000 crore మించి మనకి ఎస్ఐపి ఫ్లోస్, ఎస్ఐపి ద్వారా మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకి మార్కెట్లోకి అమౌంట్ అనేది బాగా ఫ్లో అవుతుందండి. దట్ కుడ్ బి ద రీజన్ ఫర్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా మనకి ఈ ర్యాలీకి మనకి సపోర్ట్ అయిందని చెప్పొచ్చండి. సో నౌ ఆల్మోస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ ఏయుఎం ఇండస్ట్రీలో మనకి ఏయుఎం చూసుకుంటే 54.5 lakh crore రీచ్ అయ్యిందండి. అండ్ ఆల్మోస్ట్ ఎస్ఐపి అకౌంట్స్ అయితే 10.5 lakh crore ఎస్ఐపి అకౌంట్స్ కూడా మనకి ఓపెన్ అయ్యాయి. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ న్యూస్ మనకి స్టాక్ మార్కెట్లో ఈ విధంగా ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేశాయి. సో ఇది కాకుండా ఇంకా బిగ్గెస్ట్ న్యూస్ ఇంకేం జరిగింది అంటే మనకి టాటా సన్స్ ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు ఐపీఓకి వస్తారు అనే ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఎంటైర్ టాటా గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఐదర్ యూ టేక్ టాటా పవర్, టాటా మోటార్స్, టాటా స్టీల్ కానీ, సో ఈ టాటా సంబంధించిన టాటా కెమికల్స్ ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ అనేది మనకి కనిపించిందండి. సో నౌ టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పాకిస్తాన్ వాళ్ళ ఎకానమీని కూడా మించి ఉంది అనేది మనకి ఒక టాక్ వినిపిస్తుంది. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ న్యూస్ దట్ హ్యాపెండ్ టువర్డ్స్ టాటా స్టాక్స్లో అయితే మంచి ర్యాలీ అనేది మనకి కనిపించిందండి. సో నౌ వాట్ ఆర్ ద న్యూ ఐడియాస్ ఈ వీక్లో కానీ మనం ఎవ్రీ టైమ్ కొన్ని ఐడియాస్ని మనం పికప్ చేసుకుంటున్నాం మార్కెట్లో ఏ స్టాక్స్లో మనం పెట్టాలి అనేది. సో బిఫోర్ దట్ ఈ ర్యాలీ అనేది అంటే ఏదైతే ఈ ఆల్ టైమ్ హై ఉంది కదా, సో ఈ ఆల్ టైమ్ హైలో మనము భయపడాలా? సో ఈజ్ ఇట్ ఫియర్ ఫ్యాక్టర్ దట్ మార్కెట్స్ హ్యావ్ రీచ్డ్ ఆల్ టైమ్ హై? సో ఇది మనం చాలా ఓవర్ బాట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాము. సో హౌ వీ కెన్ సీ దిస్ ఆల్ టైమ్ హై అనేది? సో డోంట్ వరీ అండి, ఇదంతా కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అండి. ఇప్పటికీ మనకు ఆల్మోస్ట్ అంటే 25 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 450 times మార్కెట్ ఆల్ టైమ్ హైని హిట్ చేసిందండి. సో దిస్ ఈజ్ అంటే ఆల్ టైమ్ హై అంటే ఇప్పటి వరకు రీచ్ అవ్వలేని పాయింట్ని ఆ పర్టికులర్ స్టేజ్ని మార్కెట్స్ రీచ్ అయ్యాయి అనేది. సో ఇలా అయితే కన్సిస్టెంట్గా మనకి ఆల్ టైమ్ హైని మనం రీచ్ అవుతూనే ఉంటాము. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు ఈ ఆల్ టైమ్ హైలో మన పోర్ట్ఫోలియోస్ అట్లీస్ట్ మనకి ఈ 18% కానీ లేకపోతే ఈ 15% రిటర్న్స్లో మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో వాట్ ఈజ్ యువర్ పోర్ట్ఫోలియో ఈజ్ డూయింగ్ వెన్ ద మార్కెట్స్ ఆర్ డూయింగ్ ర్యాలీ? సో మార్కెట్స్ ఇచ్చినంత రిటర్న్స్ మన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయా లేదా? సో ఎప్పుడైతే మన పోర్ట్ఫోలియోస్ అంత రిటర్న్స్ ఇవ్వలేకపోతున్నాయి అని మీరు గమనించినట్లయితే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ యూ నీడ్ టు లుక్ వెరీ సీరియస్లీ అబౌట్ యువర్ చర్నింగ్. ఇప్పుడు మనము ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ స్టాక్స్ తీసేయాలి అనడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. సో మీకు ఇంకా డౌట్స్ అలా ఉన్నట్లయితే మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్ని మీరు కానీ కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు ఎన్ని స్టాక్స్ పెట్టుకోవాలి. సో నవ్ డేస్ మేము చూస్తున్నామండి, మా దగ్గర కొంతమంది క్లయింట్స్ 70 స్టాక్స్ ఆల్మోస్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ రియల్లీ నాట్ రికమెండెడ్ అండి. ఇన్ని స్టాక్స్ మీరు పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే మీరు దానిని ఇలాంటి టైంలో
మీరు దాన్ని కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది చాలా కష్టమవుతుంది. సో వాల్యుబుల్ స్టాక్స్ మీరు పోర్ట్ఫోలియోలో ఒక 20 to 30 స్టాక్స్ని మీరు పెట్టుకున్నట్లయితే, రెస్ట్రిక్షన్ పెట్టుకున్నట్లయితే ఈజీ అవుతుందండి మానిటరింగ్కి. సో ఇలాంటివి ఏమైనా మీరు డౌట్స్ ఉన్నట్లయితే ఎస్పెషల్లీ ఆన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ యూ క్యాన్ రీచ్ అస్ అబౌట్ దీస్ డౌట్స్ ఆన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు మనకి ఈసారి ఏ థీమ్స్ ఉన్నాయి, ఏ సెక్టార్స్ బాగున్నాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి అనుకుంటే, సో నౌ ఇది మన ఇండియన్ ఈసారి మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ అండి. సో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఉమెన్ 48% ఉన్నారండి పాపులేషన్లో. సో దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ 18% జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో కన్జంప్షన్లో అట్లీస్ట్ ఉమెన్ అయితే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉమెన్ టేక్ ఏ ఫ్రంట్ సీట్ ఇన్ ద కన్జంప్షన్. సో కన్జంప్షన్ స్టోరీ, ఎందుకంటే దే ఆర్ ఉమెన్ హూ ఆర్ అర్నింగ్ మోర్ అండ్ వర్కింగ్ మోర్. ఈ పాపులేషన్ అంటే వర్కింగ్ పాపులేషన్ అనేది, ఉమెన్ వర్కింగ్ పాపులేషన్ అనేది బాగా పెరిగింది. సో వాళ్ళకి స్పెండ్ చేసే కెపాసిటీ, ఎర్నింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళ రీటైల్ స్పెండింగ్ పెరిగింది కాబట్టి ట్రెంట్ కానీ, జొమాటో, కళ్యాణ్ జ్యువెలర్స్, టీవీఎస్ మోటార్, నైకా ఇలాంటి ఉమెన్ ఎక్కడైతే స్పెండ్ చేస్తున్నారో మోర్ అంటే ఇన్ కార్స్ ఆర్ ఎనీ ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ అండి. ఇది ఒక థీమ్ అని మనము చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ పిఎస్యు బ్యాంక్ స్టోరీ కూడా ఇంకా స్టిల్ ఆన్ ఉందండి. ఇంకా పిఎస్యు బ్యాంక్స్ అంటే ఈసారి మేము ఒక వి హ్యావ్ సీన్ వన్ రిపోర్ట్. దాంట్లో ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా ఈసారి పిఎస్యు బ్యాంక్స్ ఎక్కువగా నెట్ ప్రాఫిట్ని ఇచ్చాయని చెప్పి వెరీ గుడ్ లైక్ మనకి ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి పిఎస్యు మనకి ROI 18 to 19% అనేది మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మనకి వచ్చింది. సో అగైన్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు పిఎస్యు స్టాక్స్లో అయితే ఇంకా వాల్యూ అనేది కనిపిస్తుందండి. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. ఎస్బీఐ హ్యాస్ హిట్ ఆల్ టైమ్ హైని ఎస్బీఐ అయితే క్రియేట్ చేసిందండి. ఆల్మోస్ట్ 783 రూపీస్ ఎస్బీఐ స్టాక్ ఆల్ టైమ్ హైకి క్రియేట్ చేసింది. సో స్టిల్ దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు పిఎస్యు స్టాక్స్లో. మీరు పిఎస్యు బ్యాంకింగ్ నిఫ్టీలో కూడా మీరు పిఎస్యు బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ ఆల్ good inputs that you can take it out. So let's see what will happen in the next week. Thank you so much.